అభ్యర్థుల ఎంపిక కానీ కార్యకర్తల సిద్ధం కానీ లేక ప్రజల నుంచి స్పందన బీజేపీ చాలా ఉత్సాహంగా ముందుకెళ్తా ఉంది. దేశంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్నికలు ఎవరు ప్రధానమంత్రి కావాలో దేశ ప్రజలు ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చారు. కనుచూపు మేరలో కూడా నరేంద్ర మోడీ గారికి ప్రత్యామ్నాయం ఈరోజు కనిపించడం లేదు. 3 రాష్ట్రాల అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ. హిమాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి 4 సీట్లు బీజేపీ గెలవబోతూ ఉంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న ఒక్క సీటు కూడా ఈరోజు హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ గెలుచుకునే పరిస్థితి లేదు. కర్ణాటకలో ఈరోజు ఒకవేళ శాసనసభ ఎన్నికలు జరిగితే కర్ణాటకలో 2/3 మెజార్టీతో బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. కారణము అక్కడ ఇచ్చినటువంటి 5 గ్యారంటీలు పూర్తిగా వైఫల్యం చెందింది కర్ణాటకలో. కాబట్టి కాంగ్రెస్లో పూర్తిగా నిరాశ నిస్పృహ ఉంది. పూర్తిగా ఏవైతే గ్యారంటీల పేరుతో కానీ డిక్లరేషన్ పేరుతో కానీ ఎన్నికల ప్రణాళిక పేరుతో కానీ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఏవి కూడా ఈరోజు అమలు చేసేటువంటి పరిస్థితి లేదు, అమలు చేసేటువంటి శక్తి లేదు. రైతుల 2 లక్షల రుణమాఫీ ఎప్పుడు చేస్తారు? వాళ్ళకు దిశ దశ లేదు. రైతులకు సంబంధించి ఎకరానికి 15,000 ఎప్పుడు? పెద్ద క్వశ్చన్ మార్కు. ధాన్యానికి బోనస్ క్వశ్చన్ మార్కు. నిరుద్యోగ యువతకు, ఉద్యోగం లేనటువంటి నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి అతిగతి లేదు. రేషన్ కార్డులు దరఖాస్తులకే పరిమితమయ్యాయి. మహిళలకు 2,500 గాల్లో దీపం పెట్టి దేవుడు అంటున్నారు. ఈరోజు ఈ రకంగా అనేక అంశాలు, ప్రతి విద్యార్థికి 5 లక్షల రూపాయల గ్యారంటీ అది లేదు. ఈరోజు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత టీఆర్ఎస్ బాటలోని ప్రభుత్వం నడుస్తూ ఉంది. గతంలో కేసీఆర్ కుటుంబం దోచుకుంటే ఈరోజు రాహుల్ గాంధీ కుటుంబం ఈ రాష్ట్రాన్ని దోచుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన పాపానికి ఈరోజు ఆర్జీ ట్యాక్స్, రాహుల్ గాంధీ ట్యాక్స్ తెలంగాణ ప్రజల మీద కాంగ్రెస్ పార్టీ వేస్తూ ఉన్నది. ఏ ప్రాజెక్టుల మీద కూడా స్పష్టమైనటువంటి దర్యాప్తు జరగడం లేదు. అవినీతి కుంభకోణాల మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతి అసెంబ్లీకి వెళ్ళి ప్రతి అసెంబ్లీలో ఉన్నటువంటి బీఆర్ఎస్ శాసనసభ్యుడు ఆ రోజు చేసినటువంటి అనేక రకాల అక్రమాల మీద దర్యాప్తు చేస్తామని చెప్పాడు. ఈ ఎమ్మెల్యే అట్లే చేశాడు, ఇక్కడ భూములు ఆక్రమించుకున్నాడు, అక్రమంగా ఇసుక వ్యాపారం చేస్తూ ఉన్నాడు, ఇక్కడ అక్రమంగా మైనింగ్ చేస్తూ ఉన్నాడు, ప్రభుత్వ భూమిని బినామీ పేర్లతో తీసుకున్నాడు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఎమ్మెల్యే సంగతి చూస్తా, ఆ ఎమ్మెల్యే సంగతి చూస్తా, ఈ మంత్రి సంగతి చూస్తా, ఎన్ని మాటలు మాట్లాడిండు. ఇప్పుడు వాళ్ళందరినీ కూడా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటున్నాడు. అంతేకాదు ఈరోజు ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం చిత్తశుద్ధితో నడవడం లేదు. ఎఫ్ఐఆర్స్ ఏవైతే వచ్చాయో ఆ ఎఫ్ఐఆర్లో ఎవరైతే ఇప్పటికీ అరెస్ట్ అయినటువంటి అధికారులు ఉన్నారో అందులో ఫోన్ ట్యాపింగ్ గురించి లేదు.
ఏదైతే ఎక్విప్మెంటు ఫోన్ ట్యాపింగ్ కావలసినటువంటి ఉపయోగించినటువంటి ఎక్విప్మెంటు డిస్ట్రాయ్ చేసిన విషయమే ఉంది తప్ప ఫోన్ ట్యాపింగ్ వేరంలో ఈరోజు ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో వేరించడం లేదు. దొంగలపై గజ దొంగలు వచ్చినట్టుగా ఉంది ఈరోజు తెలంగాణలో. అందుకే నేను తెలంగాణ ప్రజానికాన్ని కోరుతా ఉన్నాను, కేసీఆర్ యొక్క అహంకారపూరితమైనటువంటి పరిపాలనకు, కేసీఆర్ యొక్క నియంత్రిత పాలనకు, కేసీఆర్ యొక్క అవినీతి పాలనకు, కేసీఆర్ యొక్క కుటుంబ పాలనకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలు ఆ రోజు స్పందించారు. కానీ ఆ రోజు మరి కేసీఆర్ను ఓడించాలనేటువంటి ఒకే ఒక ఆలోచనతో కాంగ్రెస్ పార్టీకి ఓటేయడం జరిగింది. కానీ కాంగ్రెస్ పార్టీ మీద ప్రేమతో తెలంగాణ ప్రజలు ఓటేయలే. కేసీఆర్ పాపం పోవాలి, కేసీఆర్ ప్రభుత్వం పోవాలనే దాంతో మరి ఆ రోజు మరి కాంగ్రెస్ కోటేశారు. ముఖ్యంగా ఉభయ మహబూబ్నగర్ జిల్లాలో ఏదైతే నాగర్ కర్నూల్ అదేవిధంగా పాలమూరు ఈ 2 స్థానాలు కూడా భారతీయ జనతా పార్టీ విజయం సాధిస్తాము, మంచి మెజార్టీతో విజయం సాధిస్తాం. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఇప్పటికే నిర్ణయం చేసుకున్నారు. గతంలోనే ఇక్కడ పోటీ చేసినటువంటి మరి భారతీయ జనతా పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు మరి కొద్ది తేడాతో ఓడిపోవడం జరిగింది. ఈసారి తప్పకుండా ఈ సీటు విజయం సాధిస్తాము. తప్పకుండా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో మహబూబ్నగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు కూడా భాగస్వాములు కాబోతున్నారు. ఇక్కడి నుంచి కూడా మంచి మెజార్టీతో డీకే అరుణ గారిని మహబూబ్నగర్ జిల్లా ప్రజలు గెలిపించి పంపిస్తారని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను.